రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. తీరుగ శీసపద్యమ్ము సాగించుచో శ్రీనాథ కవిరాజు సిరులు కురియు జులుగు పూపొదల మచ్చిగల నల్లించుచో అలసాని పెద్దన అనువు ఎనయు ఎడతలోతుల నెల్ల ఎడలను బారుచో చక్కగా తిక్కన చక్కె జొక్కు కొందేని యూట పలుకుల వాకాగుచో ముక్కు తిమ్మనార్జుని ముద్దు నెరవు అరెరే అభినవ కాళిదా సాంకితుని మహాకవిని ముల్గు పాపయ్య ప్రాగ్యవరుని మధుర మాధవ వేళల మరిగినట్టి ప్రౌఢ కవితా లతాంగిది ప్రౌఢయేమో అని శ్రీ చల్లా పిచ్చేశాస్త్రి గారిచే నీరాజనాన్ని అందుకున్న శ్రీ పాపయారాధ్యుల వారు శ్రీమతి భ్రమరాంబ శ్రీ వీరేశ్వరుడు దంపతులకు 1770 సంవత్సరంలో జన్మించారు. లక్ష్మీపురం అనే మారుపేరు గల గుంటూరు మండలంలోని చింతపల్లి గ్రామం అప్పట్లో వీరి నివాసం. వీరికి సంగమేశ్వర శాస్త్రి అని ఇంకో పేరు కూడా ఉంది. ఈయన సంస్కృత ఆంధ్ర భాషల యందు అసమాన పాండిత్యం కలవారు. ఉభయ భాషా వ్యాకరణ శాస్త్రవేత్త. 2 భాషల్లోనూ అద్భుతమైన కవిత్వం చెప్పారు ఈయన. శ్రీ పాపయారాధ్యుల వారు అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జమీందారు గారి సమకానికులని, ఆయన ఆస్థానంలో కవిరత్నాల్లో ఒకరని ఆయన తెనిగించిన దేవి భాగవతంలోని పీఠిక పద్యాల వల్ల మనకు తెలుస్తోంది. వెంకటాద్రినాయుడు గారి కాలంలోనే కాకుండా ఆయన దత్తపుత్రుడు జగన్నాథరావు గారి కాలంలో కూడా వీరు రచనలు చేశారు. జగన్నాథరావు గారి అనుమతి మీదనే దేవి భాగవతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువాదం చేశారు. కానీ ఇది ప్రచురణ జరిగి వెలుగులోకి రావడం మాత్రం చాలా ఆలస్యమైంది. 1942లో బెజవాడ వాస్తవ్యులైన శ్రీ పుచ్చా కోటయ్య, శ్రీ బేతపూడి వీరసరభయ్య అనే 2 దేవి భక్తులు ఈ గ్రంథాన్ని శతావధాని చెళ్లపెళ్ల వెంకటశాస్త్రి గారిచే సరిచూపించి భూమిక వ్రాయించి దీన్ని మొట్టమొదటిసారిగా ప్రచురించారు. ఈ దేవి భాగవతము సర్వమధురము అనే అచ్చతెలుగు కావ్యము అచ్చులోకి వచ్చిన తర్వాతనే శ్రీ పాపయారాధ్యుల వారి రచనాశక్తిలోని సాంద్రత, ఘనత తెలుగువారికి తెలియవచ్చింది. తర్వాత రోజుల్లో శ్రీ దాసు శ్రీరాములు కవి గారు, త్రిపురాన తమ్మయ్య దొరగారు, తిరుపతి వెంకట కవులు దేవి భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించినా మొట్టమొదట అనువదించిన ఘనత మాత్రం శ్రీ ములుగు పాపయారాధ్యుల వారిదే. శ్రీ పాపయారాధ్యుల వారు అనుపలబ్ధములు, వేమన ఆరాధ్య చరిత్రము, అహల్యా సంక్రందన విలాసము, సరస హృదయానురంజనము, శంతను చరిత్ర, గూర్జన చరిత్ర, ఇంద్రాత్మజ పరిణయము అనే తెలుగు గ్రంథాలు, కళ్యాణ చంపువు, ఏకాదశి వ్రత చంపువు, ఆర్యాసతీ శివస్తోత్రము మొదలైన సంస్కృత గ్రంథాలను రచించారు. శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు వీరి సర్వమధురము అనే అచ్చతెలుగు కావ్యానికి ఉపోద్ఘాతం రాస్తూ, ఈ మహాకవి ఆసుకవిత ఎందరి ధారణా ధోరణులను అసాధారణమని, వీరి అనల్ప కల్పనా శైలియే సాక్ష్యమిచ్చుచున్నది. ఇతని మృదు మధుర పణితిని, ధారాశుద్ధిని పోల్చి చూపుటకు ప్రాచీన కవులలో తప్ప నవీన కవులలో ఎవ్వారి శైలి అయినను కన్పట్టుడు సందేహాస్పదమే. మొత్తం మీద శతసంఖ్యకు మీరిన గ్రంథములు ఈ మహాకవిచే రచింపబడినని తెలియవచ్చుచున్నది అంటూ పేర్కొనడం వల్ల ములుగువారు 100కు పైగా గ్రంథాలను రాశారని తెలుస్తోంది. మన పాపయారాధ్య కవి గారు పోతన వలే సహజ పాండితీ మండితుడైన మహాకవి సార్వభౌముడు. కాళీ సముపాసకుడు అరువుడు చేతను ఇతనిని అభినవ కాళిదాసు బిరుదం కూడా ఉన్నది. పోతన వలె ఈ కవియు ఎక్కువ కలవాడును కాదు, రాజావలంబరము నుడిచే బొత్తిగా లేనివాడును కాదు. రాజానురంజకమునకై తన దేవీ భాగవతమును అంకితము కావింపక భగవదర్పణమే చేసెను. దీనిని బట్టి ఆ రాజదంపతుల దైవభక్తియు ఈ కవివరుని స్వతంత్ర శక్తియు అభివ్యక్తములగును. శ్రీ ములుగువారి కవిత తత్సమ పద ప్రచురమై ఉండి ధారాళతకు తక్కువ కాక రస విషయమును కొరవడక ఉండును. తగిన ఘట్టములు తటస్థపడినప్పుడు ఈ కవి భక్తి పరవశుడై ఒకటే వృత్తము తీసుకుని ఒకటే ప్రాసముతో మహాపరవశుడై అనేక పద్యములు వ్రాసుకొని పోవును. భక్తి పారవశ్యత పోతంలో 10 పాళ్ళు ఉన్నచో పాపయారాధ్యుల వారిలో 12 పాళ్ళు ఉన్నదా అనిపించును. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.